హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం సార్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం మనందరికీ తెలిసిందే. అయితే మేము పీకే ఫ్యాన్స్ అసోసియేషన్ కింద ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. పీకే ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దీని పరంగా మా కాలేజీలో ఒక ఫ్యాకల్టీ కూడా ఉంది. మేము ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. చాలామంది రైతులు కూడా కరువు వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా నిర్దలు కూడా వలస వెళ్తున్నారు. సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాను దత్తతగా. అందుకనే కదా నేను అదే చెప్పాను. ఇందాక కూడా మన విద్యార్థులు ఒకళ్ళు మాట్లాడుతూ అమరావతికి ఎంత ఖర్చు పెట్టారు కదా, దాని బదులు మాకు అనంతపురం మీద ఖర్చు పెట్టచ్చు కదా అంటే, అది నేను అర్థం చేసుకుని దాని వెనుకున్న ఆవేదనని. నిజంగా కరువు అనేది లేదు. కరువు అనేది మన మనసులో ఉంది. భావదారిద్ర్యం అంటాం, థాట్ పవర్టీ అండ్ థాట్. మీకు ఇక్కడ రొడ్డం మండలం అనుకుంటా. అంటే నేను ఈ వ్యవసాయం కరువు వీటి గురించి మాట్లాడబోయే ముందు నాకు వ్యవసాయం, నేను రైతుని. నాకు ఒక 8 ఎకరాలు పొలం, తోట, మొక్కలు వేస్తుంటాను. ఒక మొక్క ఎండిపోతే దాని బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకు జానీ అనే సినిమా అయిపోయిన తర్వాత నాకేం చేయాలో నాకు అర్థం కాల. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు నాకు ఆనందం కలగల. నాకు సమాజంలో ఇబ్బంది అనిపించింది. చాలా అన్యాయం, ఈ గొడవలు, దోపిడీ చూసి ఏం చేయాలో కామ్ అయిపోయాను. సినిమాలో చెప్తే సరిపోదు అనిపించింది. నాకు అంత జ్ఞానం లేదు, అంత ధైర్యం లేదు. అందుకని ఏం చేయాలో తెలియక నా పొలంలోకి వెళ్ళిపోయి రకరకాల పుస్తకాలు చదివేవాడిని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది. ముస్నోబా ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం రాశారు. గడ్డి పరకతోటి అంటే మనకి అత్యంత తక్కువ నీళ్లతోటి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, అలాంటి వ్యవసాయం చేస్తే మనుషులు ఎలా మారుతారు, జీవన విధానం ఎలా మారుతుంది అని చెప్పి ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. నేను దాంతో నేను వ్యవసాయం చేశాను. అలాగే మహారాష్ట్రలోని శ్రీ పాలేకర్ గారు కేవలం సేంద్రియ ఎరువులతో ఎలా చేయాలని చెప్పి, నేను ఒకసారి సౌత్ ఆఫ్రికాలో బద్రీ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ వైట్స్ కొంతమంది ఆ ఫామ్ ఓనర్ ఒక ఆవిడ డ్రైవ్ చేస్తానని తీసుకెళ్తుంటే చిన్న పొద మీద కూడా కారు వెళ్లకుండా ఎక్కడైతే దారి ఉందో అట్నుంచి వెళ్ళారు. నేను అడిగాను ఆవిడ, ఎందుకు మీరు వెళ్ళట్లేదంటే, ఇక్కడ విపరీతమైన పొడి వాతావరణం, ఇక్కడ ఉన్న చిన్న మొక్కను కూడా మేము కాపాడుకుంటాం, దాని మీదకి వెళ్ళడం మేము జాగ్రత్త పరుచుకుంటామని చెప్పి. మనకి మన మొక్క, మన చెట్టు పుట్ట తాలూకు విలువ మనకు తెలియదు. ఫస్ట్ మన అనంతపురం కరువు గురించి మనం మాట్లాడాలంటే ప్రభుత్వాలు వీటన్నిటికంటే కూడా ముందు మనం మారాలి, మనం చూసే దృష్టి మారాలి. 1991లో ఇక్కడ రొడ్డం మండలంలో జాన్ అనే ఒకళ్ళు, గంగూలీ అని ఒక బెంగాల్, నాకు తెలీదు వాళ్ళు ఎవరు. వాళ్ళు 90లో వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఒక 30 ఎకరాలు ఎంతో కొన్నారు. ఇక్కడ ఆ టింబక్టు అనే ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. మొత్తం ఎండిపోయింది ప్రాంతం, గొడ్డు గోదా మొత్తం తినడానికి కూడా, తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల రిజర్వ్డ్ ఫారెస్ట్. వాళ్ళు కేవలం ప్రేమే, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎడారి ప్రాంతాన్ని, కరువు ప్రాంతాన్ని మనం ఎలా సస్యశ్యామం చేయగలం, ఎలా ఇక్కడ బాగుంటాయని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈ రోజున 20,000 ఎకరాలకి, అనేక మంది ప్రజలకి, అక్కడ 2 మండలాలు, ఇంకోటి చెన్నపట్నం మండలం, చిన్నపట్నం మండలం, ఇంకోటి రొడ్డం మండలం, గుర్తులేదు రెండోది, రొడ్డం మండలం అయితే నాకు గుర్తుంది. వాళ్ళు ఈ రోజున అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ విపరీతంగా అక్కడ మిగతా అనంతపురం ప్రాంతం కంటే కూడా అక్కడ ఇంత కష్టపడి కరువు మీద యుద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వాలు కాదు. అలాంటిది ప్రభుత్వాలు
మనకి ప్రకృతి అనుకూలంగా లేనప్పుడు ఆకాశంలో మనం వెళ్ళలేం. కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకాశంలో ఎగిరేలా చేసింది. మన కరువు ప్రాంతం, కానీ మన కరువును ఎదుర్కోవాలంటే మనకు ఈ రోజున మీరందరూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరువు మీద యుద్ధం ప్రకటించాలి, కరువు మీద దాడి చేయాలి. కనీసం మన తెలివితేటలతో వీటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. అంటే దానికి దరిదాపుల దగ్గరగా ఉండే విద్య కానీ, ఇలాంటి ఆర్గానిక్ పద్ధతులు కానీ ఇవన్నీ మనం విశ్వవిద్యాలయాల్లో పెట్టాలి. అలాంటి వ్యవసాయ క్షేత్రాలు చూడాలి. ఇలాంటి పుస్తకాలు చదివి చేస్తే ఇలాంటి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టుగా దెబ్బతింటున్న రాష్ట్రానికి ఒకవైపు నేను ఎప్పుడు సమాజంలో మనకి ఒక రాష్ట్రం ఒకవైపు అమరావతి అద్భుతంగా ఉండి ఇంకోవైపు అనంతపూర్ ఏడుస్తూ ఉంటుంది. నేను చూస్తూ కూర్చోలేను, చాలా బాధ వేస్తుంది. నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. అమరావతికి అంత డబ్బులు ఖర్చు పెట్టి అదేదో మాకు ఇక్కడ చేయొచ్చు కదా అంటే ఒకసారి నిధులు కావాల్సి వస్తుంది, దానికోసం చేయాల్సి వస్తుంది. కానీ అది ఎంత అనేది ఎవరైతే పాలిస్తారో అది వాళ్ళ విఘ్నత మీద ఉంటుంది. కానీ అది నేను చెప్పేది కాదు. నేనైతే చేస్తానా అంటే నేనైతే చేయను. నేను ముందు ఎంతైతే అవసరమో, కూర్చోడానికి ఒక కుర్చీ కావాలి, తిరగడానికి ఒక కారు కావాలి, అది మెల్లిగా అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, మా ఇళ్లలో నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాను. నేను మా పిన్నులకి పెళ్లి సంబంధం లేదని చూసేవాళ్ళు. పక్కింటి వాళ్ళ ఎవరైనా వచ్చి వాళ్ళు నగలు పెడతాం, ఎవరైనా చూసుకోవడానికి వస్తున్నారంటే మా నాన్న అనేవాళ్ళు, అలా మోసం చేయడం ఎందుకు, మన స్థాయికి సంబంధమే చూసుకుందాం, వాళ్ళు ఇష్టం వెళ్ళిపోతారు కానీ అలా మోసం చేసి చేసుకోవద్దు అంటారు. అంటే తాహత్తుకు మించిన ఖర్చు మంచిది కాదని. ఈ మధ్యన ఒక ఈస్ట్ ఏషియన్ కంట్రీ మియాన్మార్ అనుకుంటా చాలా అద్భుతమైన క్యాపిటల్ కట్టారు. మొత్తం దేశం అప్పులు ఊబిలోకి పడిపోయింది. అదే తరిమల నాగిరెడ్డి గారు రాసింది తాకట్లో భారతదేశం ఎందుకు రాశారంటే, తాహత్తుకు మించి ఖర్చు పెట్టి అది మనం విదేశాలకు అమ్ముడిపోతాం, మన కష్టం మొత్తం అంతా విదేశాలకు వెళ్ళిపోతే తప్ప మనకు ఉపయోగపడదని చెప్పి అందుకని ఆయన అలాంటి పుస్తకం రాసి మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీరు దయచేసి అలాంటి తప్పులు చేయకూడదు. మన జాతీయ సంపద, మన దేశ సంపద మన తర్వాతే బయట వాళ్ళకి అని చెప్పి చేశారు. కానీ ఈ రోజున మనకి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది ఏంటంటే, మన సంపదనంతా బయట వాళ్ళకి తీసుకెళ్లి మనకి ఈజీగా ఇలా కోసుకునే ఒక వేప చెట్టును కూడా వాళ్ళ దగ్గర నుంచి నీమ్ టూత్ పేస్ట్ని కొనుక్కునే స్థాయికి వచ్చింది. ఇది మార్చుకోవాల్సింది. అది ఆయన చెప్పింది. అలాగే అనంతపూర్ నేను దత్తత తీసుకుంటానని నాకు ఒక గ్రామంతో సరిపోదు. నాకు చాలా అత్యాశ. ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు. కొంతమందికి భూదాహం ఉంటుంది, ఎన్ని వేల ఎకరాల్లో వాళ్ళకి సరిపోదు. నాకు ఇంకో దాహం ఉంది, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఒక దాహం ఉంది. అది నాకు ఒక గ్రామంతో సరిపోదు. మొత్తం అనంతపూర్, మొత్తం రాయలసీమ, మొత్తం సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ నాకు పరిష్కారం చేయాలి. ఆ దాహం అయితే నాకు దానికోసం నేను పాటుపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. అలాగే వీళ్ళు చెప్తున్న ప్యాకేజీలు కానీ వాస్తవ రూపం దాల్చే వరకు దయచేసి నమ్మకండి. నేను ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్నిస్తామని వచ్చామంటే అందరూ నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తా అన్నావు కదంటే నేను ఒక్కనేనా? మీ అందరూ ప్రశ్నించకూడదు, నేను ఒక్కనే ప్రశ్నించాలా? మీరందరూ ఏం చేస్తారు, ఖాళీకి చేతులు కట్టు కూర్చుంటారా? నేను ఒక్కనే కూర్చోవాలా రోడ్డు మీద? మీరు రారా? రండి మీరు కూడా. ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానిని మనం ప్రశ్నించకపోతే అది ఒక అలవాటు అయిపోద్ది. మనం ఖాళీగా చేతులు ముట్టు కూర్చోవలసి వస్తుంది. ఒక ఆడపిల్లని 10 మంది ఏడిపిస్తున్నప్పుడు మొదటిసారే వాళ్ళని చెప్పు తీసుకొట్టకపోతే అది వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే నేను అవిని నమ్ముతాను. అందుకనే ఆదిలోనే మొగ్గలోనే తుంచేయాలి ఏ సమస్య అయినా సరే. అలాగే ఈ రోజు నేను పదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నానంటే, మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. అంతేగాని మనకేదో తెలివితేటలైనట్టుగా, మనం ఏదో చేతగాని వాళ్ళలాగా, మనమేదో వాజమ్మల్లాగా, దద్దమ్మల్లాగా ప్రభుత్వాలు మాట్లాడితే ఎట్లా, కేంద్ర మంత్రులు మాట్లాడితే ఎట్లా? మనందరూ తెలుస్తున్న వాళ్ళు మోసం చేస్తున్నారని. నేనేమంటానంటే, ఇవన్నీ మీ ఓట్ల కోసం కదా, మీకు ఓట్లు వేయం. మీరు ఎలాంటి మోసాలు చేస్తే మేము ఓట్లు వేయం, మీకు నిలబడం మేము అండగా. కానీ దయచేసి మోసం చేయకండి. పిల్లల ఆత్మగౌరవాలని, భావితరాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. అదే నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి.
మంచితనంతో మీరు ఆడుకోకండి. మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.